నమస్తే, వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను కృష్ణకుమార్. ఈరోజు విశాఖపట్నంలోకి డైనోసారస్ వచ్చాయి. అవి అరుస్తూ మాట్లాడుతూ గోల్ చేస్తూ ఉన్నాయి. వీటిని చూడడానికి వచ్చిన వాళ్ళు భయభ్రాంతులు అవుతున్నారు. లోపలికి వెళ్ళి ఒక లయన్ని చూద్దామన్నా, ఒక డైనోసారస్ని చూద్దామన్నా, అలాగే జింకల్ని చూద్దామన్నా సరే అవి మాట్లాడుతూ ఉండడం వాటికి భయం వేస్తూ ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఎగ్జైట్ అవుతూ ఉన్నారు, థ్రిల్ ఫీల్ అవుతూ ఉన్నారు. ఇది విశాఖపట్నంలోని ఆక్వా స్పోర్ట్స్ పక్కనే ఉన్నటువంటి బీచ్ రోడ్ ఉందో, బీచ్ రోడ్లో ఆక్వా స్పోర్ట్స్ ఉంది. ఆక్వా స్పోర్ట్స్ పక్కనే డైనో పార్క్ అని చెప్పి దీన్ని నిర్మించడం జరిగింది. దీని నిర్మాత ఎవరైతే గతంలో మాట్లాడే సాయిబాబా విగ్రహాన్ని తయారు చేశారో ఆయనే ఈ పార్కును కూడా తయారు చేశాడు. రవిచంద్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి కనుక్కుందాం, ఇది తయారు చేయాలనే సంకల్పం ఆయనకి ఎందుకు వచ్చింది, అది ఈ ప్లేస్లో పెట్టాలని ఎందుకు అనుకున్నారు, ఎలా ఉంది ఇప్పుడు పొజిషన్ అనేది కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే గతంలో కూడా ఆయన మాట్లాడే సాయిబాబా కానీ లేదా బీచ్ రోడ్లో ఉన్నటువంటి చాలా విగ్రహాలను కానీ అలాగే ఆయన తయారు చేసినటువంటి చాలా విగ్రహాలు దేశ విదేశాల్లో కూడా ఆయన ఇవ్వటం జరిగింది. అయితే ఇది ఎప్పుడు తయారు చేశారు, ఎలా ఉంది అనేది అయితే కనుక్కుందాం. నమస్తే సార్. సార్, ఎలా ఉంది అడ్వెంచర్స్? ఇది అంత బాగుందండి. అందరు చిన్నపిల్లలందరూ బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఇక్కడ పెట్టడానికి అవకాశం కల్పించిన ఈ సిల్వర్ స్పూన్ శ్రీనివాస్ గారు కానీ వీళ్ళు కానీ మాకు అవకాశం ఏర్పాటు చేశారు. మేము ఇక్కడ వాళ్ళు బడ్జెట్లో 1,30,00,000కి ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి మొత్తం అంతా డిజైన్ కానీ మొత్తం అంతా ఏర్పాటు అంతా చేయడం కానీ సెటప్ అంతా చేయడం కానీ మెయింటెనెన్స్ అంతా మేమే చూస్తున్నాం. అందుకే యాక్చువల్గా సిల్వర్ స్పూన్ వాళ్ళు తయారు చేయించుకొని మీ ద్వారా తయారు చేయించుకున్నారు పెట్టిన ఇది మ్యూజియం అండి. ఇది ఇందులో ఈ రోబోటిక్స్ డైనోసార్స్ ఇవన్నీ మూవ్ అవుతూ యాక్షన్ ఇదిగా ఉంటుంది అన్నమాట. ఒక అడ్వెంచర్ వాక్వే లాగా అన్నమాట. నడుస్తుంటే ఇవన్నీ మన మీదకి వస్తుంటాయి. సినిమాల్లో లాస్ట్ క్లైమాక్స్లో వచ్చేటప్పుడు ఇలా వస్తుంటే అలాంటి ఒక థ్రిల్ ఫీల్ అవుతారు అన్నమాట. రియల్ లైఫ్లో వచ్చినట్టుగా చాలా సినిమాల్లో ఇంపాక్ట్ అది ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళని రియల్గా ఎంజాయ్ చేస్తారు. ఈ కాన్సెప్ట్ మనం డెవలప్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు ఏదైతే ఈ రోబోటిక్ అన్నీ కూడా రోబోటిక్తోనే చేశారు. ఇక్కడ లోపల ఉన్న ప్రతి ఒక్కటి కూడా రోబోటిక్తో చేసినవే. దీనికి మీకు ఈ రోబోటిక్ ఎంత ఖర్చు అవుతుంది? ఈ ఏదైతే మీకు ఈ రోబోటిక్ అనే స్పేర్ పార్ట్స్ ఉంటాయి ఎక్కడెక్కడి నుంచి తీసుకురావాల్సి వస్తుంది సార్? కొన్ని బయట చాలా వరకు అబ్రాడ్ నుంచి తెచ్చినవేనండి. మొత్తం అంతా సబ్జెక్ట్ అంతా అబ్రాడ్ అంటే కెనడా నుంచి కొన్ని వచ్చాయి, కొన్ని ఏమో యూఎస్ఏలోని ఒక ఇది ఉంది, రోబోటిక్ ఇది ఉంది. అక్కడి నుంచి కొన్ని డివైజెస్ వచ్చాయి. ఇవన్నీ కొలాబరేట్ చేసి కంపోజ్ చేసి దీంతో మన ఇండియన్ ఇది మెకానిజం అది ఇది చేసి కంపోజ్ చేసి మనం సింపుల్గా తక్కువ బడ్జెట్లో చేసాం. చైనా వాళ్ళు చాలామంది బొమ్మలు చేస్తుంటారు కానీ అవి మనకు ఒక బొమ్మ ఫీలింగ్ కలుగుతుంది. అలా కాకుండా ఇవి అటాక్ చేసినట్టు మన మీదకి వచ్చేటట్టుగా ఇప్పుడు మన ఇండియన్ మేడ్లో ఇది తయారు చేసిన. అయితే సార్, దీనికి ఏమేమి వాడారు అంటే బయట చూసుకుంటే మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కనపడుతుంది, అలాగే లోపల ఇంకా సిలికాన్ కానీ ఏమేమి వాడి ఉంటారు? అంటే ఇదంతా లోపలంతా మెకానిజం స్టీల్ మెకానిజం అండి. బయటంతా ఫైబర్ గ్లాస్ బాడీ, పైన అంతా లేటెక్స్ సిలికాన్ ఇవన్నిటితో చేసే స్కిన్స్ అవన్నీ స్పెషల్ ఐస్ కానీ అవి కానీ ఇక డివైజెస్ అన్నీ అబ్రాడ్ నుంచి తెచ్చిన డిఫరెంట్ డివైజెస్ అన్నమాట. ఈ మోటార్స్ అన్నీ ఫిక్స్ చేసి మనం చేస్తున్నాం అన్నమాట. అయితే ఇది చూడడానికైతే లోపలికి వెళ్తే నిజంగా ఒక మృగం మన మీదకి దాడి చేస్తుందేమో అనే ఒక ఫీల్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. అయితే ఇదే కాకుండా మీరు ఇది వరకు కూడా ఒక మాట్లాడే సాయిబాబాని తయారు చేశారు, అంతకుముందు రోబోటిక్ సాయిబాబాని కూడా తయారు చేశారు. అలాగే మీరు అదే మన దేశంలో ఉన్న రకరకాల రాష్ట్రాలకు కూడా మీరు ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ కూడా వచ్చింది. దీన్ని బట్టి ఇంకా మీరు ఇంకెంత ముందుకెళ్ళే అవకాశం ఉంది? ఇది కాకుండా ఇంకేమైనా ప్లానింగ్స్ మీ దగ్గర ఉన్నాయా? అదే నేను ఇంతకుముందు అయితే చెప్పాను కదా, నెక్స్ట్ చేయబోయేది అదే. ప్రెగ్నెంట్ ఉమెన్ 100 feet ప్రెగ్నెంట్ ఉమెన్ లోపలికి వెళ్తే లోపల ఎంత సబ్జెక్ట్ అంతా ఎనాటమీ తెలుస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక మదర్ యొక్క గొప్పతనం అందులో తెలిసేటట్టుగా నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే ప్లాన్ చేస్తున్నాను నేను. దానికి బడ్జెట్ అంతా ఏర్పాటు చేసుకుంటున్నాం. అది మేము సొంతంగా చేయడానికి రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. అయితే ఇప్పుడు ఈ ఉన్న దాంట్లో మీకు వాళ్ళకి అడ్వెంచర్ పార్క్ అనేది అడ్వెంచర్ వాక్వే అనేది తయారు చేసి వాళ్ళకి ఇచ్చేసారు కదా, అంటే ఇందులో షేర్ ఏమైనా ఉందా లేదా ఇంత అని అమౌంట్కి చేసి ఇవ్వడం లేదండి? షేర్ ఏం కాదు, వాళ్ళకి సబ్జెక్ట్ చేసి ఇచ్చేసాం. ఈ మెయింటెనెన్స్ అంతా మేమే దగ్గర నుంచి చూస్తాం. మెయింటెనెన్స్ కోసం కొంత వాళ్ళు చేస్తారు. ఇక్కడ ఈ ప్లేస్లో మనం చేయడానికి అవకాశం కల్పించిన శ్రీనివాస్ గారికి చాలా ధన్యవాదాలు. అయితే వీటికి ఇక్కడ మనం మన యొక్క టాలెంట్ చూపించడానికి మాకు మంచి స్టేజ్ దొరికింది.
అయితే సార్ ఇప్పుడు మీకు ఇక్కడ ఏదైతే పెట్టారో దీనికి జీవీఎంసీ వాళ్ళ నుంచి కానీ లేకపోతే ప్రభుత్వ అధికారుల నుంచి కానీ ఏమైనా ఇవి తీసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా, లేకపోతే ఈ ఎవరైతే ఏది కాంటినెంటల్ ఏంటిది సిల్వర్ స్పూన్ వాళ్ళ యొక్క పర్మిషన్ ఉంటే సరిపోతుందా, లేకపోతే గవర్నమెంట్ పర్మిషన్ లాంటిది ఏమన్నా? సిల్వర్ స్పూన్ వాళ్ళు ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నారండి. ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ దీనిలోనే వాళ్ళు చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. దాని తగ్గట్టుగా మేము అంతా ఏర్పాటు చేసి ఇచ్చేసాం. వాళ్ళు మమ్మల్ని అడిగారు, డ్రాయింగ్స్ స్కెచెస్ అన్నీ చూపించాం, వాళ్ళు అప్రూవల్ చేశారు. అప్పుడు మేము రియలైజ్ చేసామన్నమాట. అంతా మెటీరియల్స్ చేసేసి ఇక్కడ డిస్ప్లే చేసాం. అయితే సార్ ఈ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కదానికి కూడా హై రేట్స్ ఉంటాయి. మీరు ఇక్కడ కేవలం ఈ లోపల ఇంత పెద్ద అడ్వెంచర్ వాక్వే పెట్టి రేట్స్ చూసేసరికి 100 అండ్ చిల్డ్రన్స్కి అయితే 80 రూపీసే పెట్టారు. అంత తక్కువ పెట్టడానికి కారణం ఏంటంటే అంటే శ్రీనివాస్ గారు ఇదండి, వాళ్ళు ఏంటి అందరికీ అందుబాటులో ఉండాలని అతని అభిప్రాయం. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ అబ్రాడ్లో దొరుకుతుంది, ఇక్కడ మనకు దొరకడానికి అవకాశం లేదు. ఇక్కడ మనం తక్కువ బడ్జెట్లో చేసాము, జాగ్రత్తగా అతను దీనిలోని తక్కువ బడ్జెట్లో చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేయాలని, అందరికీ తక్కువ బడ్జెట్లో అయిపోవాలనే ఉద్దేశం మీద అందరికీ అందుబాటులో ఉండాలి, ఇలాంటి పరిచయం చేయాలనే ఉద్దేశంతో అతను తక్కువ రేట్ పెట్టడం జరిగింది అనమాట. థ్యాంక్ యూ అండి. ఈ లోపలికి వెళ్ళి వచ్చిన ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయిని అడుగుదాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అబ్బాయి ఏమేమి చూశాడు అనేది. హాయ్ బ్రో, ఏం పేరు? భరద్వాజ్. ఎక్కడ? ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. ఇప్పుడు లోపలికి వెళ్ళారు కదా డైనో పార్క్ లోపలికి, ఎలా అనిపించింది మీకు? ఇట్ వాజ్ ఎ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హ్యావ్ నెవర్ experienced such a thrilling ones. Moreover, each and every moment is very excited ones. Okay. I have enjoyed a lot and 100% very thrilling. Okay. Right, currently my age children have to go such a thrilling ones. Okay. They have to face it, then they can know the levels of courage. ఏం థ్రిల్ అయ్యారు మీరు ఇందులో? Dinosaurs, actually there was a sensor light. When we enter it, suddenly the face of dinosaur we can see directly. Then at that time we will like this shock. Yes. Okay. It was finally a good experience and the rate also is really వర్తఫుల్ రేట్. Yeah. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడే లోపల నుంచి ఒక వ్యక్తి వచ్చారు, ఆయన్ని కనుక్కుందాం అసలు ఎలా ఉంది ఈ అడ్వెంచరస్ వాక్వే అనేది, ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఆయన కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ మీ పేరు? చంద్రశేఖర్ సార్. చంద్రశేఖర్ గారు, ఎలా ఉందండి పార్క్? చాలా అద్భుతంగా ఉంది సార్. ఇది యాక్చువల్లీ అంటే వైజాగ్ ఇది ఫస్ట్ టైం ఇటువంటిది క్రియేట్ చేయడానికి వచ్చి నాకు తెలిసి ఎవరు కూడా చేసి ఉండరు. చాలా బాగుంది, ఎక్సలెంట్. వచ్చే వాళ్ళు అంటే ఇక్కడ వైజాగ్ సిటీకి వచ్చిన టూరిస్టులని ఎవరికైనా మంచిగా చాలా బాగుంటుంది. పైగా బీచ్ రోడ్లో ఉంది. ప్లస్ ఏంటంటే ఇది ఒక నాకు తెలిసి ఆంధ్రాకి ఇది చాలా గర్వకారం. ఇది మన రవిచంద్ర గారు ఇతను తయారు చేయడం ఇలాగ ఆంధ్రాకి మనకి చాలా గ్రేట్ ఇది. అయితే సార్ ఇక్కడ 100 రూపీస్ 80 రూపీస్ అనేది చిల్డ్రన్స్కి 80 రూపీస్, పెద్దవాళ్ళకి 100 రూపీస్ అనే రేట్ అయితే పెట్టారు కదా, ఆ రేటు ఈ చూసిన దానికి ఎక్కువ అనుకుంటున్నారు తక్కువ? రీజనబుల్ సార్, రీజనబుల్ రేట్. ఎందుకంటే లోపల ఎక్విప్మెంట్కి తాలూకా దాని డిజైన్కి దానికి తాలూకా మొత్తం ఏంటంటే అది రీజనబుల్. కానీ అడిగితే ఇంకా ఎక్కువ ఉండాలి ఇంకా టికెట్, కానీ రీజనబుల్ పర్ఫెక్ట్. ఎందుకంటే అది ఎక్విప్మెంట్ మెషినరీకి ఎక్విప్మెంట్ చాలా కాస్ట్ అవుతుంది, ఆ మెయింటెనెన్స్ కూడా చాలా రీజనబుల్. మొత్తం ఎంత అంటే 2 అంతస్తులో ఒక అంతస్తు అసలు కింద ఎంత స్పేస్లో ఉందండి? ఒకటే ఫ్లోర్ సార్. ఒకటే ఫ్లోర్. ఒక ఫ్లోర్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి సార్? ఉంటాయి సార్, ఒక నాకు తెలిసి ఒక 10 to 12 ఉన్నాయి. 10-12 వరకు ఉన్నాయి. అన్నీ కూడా రోబోటిక్. అన్నీ రోబోటిక్, అంతా కూడా తక్కువ అంటే స్పేస్లో మంచి చాలా బాగుంది. అంటే చూడగానే మనకి పెద్దవాళ్ళకైనా భయపడుతుందండి. చాలా ఎంజాయ్ చేస్తారు అందరూ, అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు కన్ఫర్మ్. థ్యాంక్ యూ అండి. ఏదైతే రవిచంద్ గారు ఈ అడ్వెంచరస్ వాక్వే తయారు చేసినటువంటి వ్యక్తి, ఇది సిల్వర్ స్పూన్ వాళ్ళు ఏదైతే సిల్వర్ స్పూన్ రెస్టారెంట్ ఉందో వాళ్ళు తయారు చేయించుకున్నటువంటిది ఆయన చేత. అయితే ప్రస్తుతం ఇక్కడున్న మెయింటెనెన్స్ అంతా కూడా ఆయనే దగ్గరుండి చూసుకుంటూ ఉన్నారు. కెమెరామెన్ నానితో కృష్ణకుమార్, VST న్యూస్, విశాఖపట్నం.